మల్లికార్జున గారు చెప్పండి సార్. మీ డిబేట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. చెప్పండి. మీరు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడతారు, మళ్ళీ మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడరు. సో మీరు అక్కడ ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అడ్డు తగులుతారు, మీరు చెప్పాలన్న టాపిక్ మేము మాట్లాడలేకపోతాము. ఓకే సార్, మీరు మూడోసారి అధికారంలో కూర్చొని 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, 13వ ఏడులోకి అడుగు పెడుతున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలని మీరు చెప్పినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ ఉద్యోగాలు లేవు, తర్వాత ఉపాధి అవకాశాలు లేవు. అమెరికా దారులు మూసుకుపోయినాయి, ఒకవైపు యుద్ధం జరుగుతోంది. సో దాంట్లో మరి అమెరికాతో ట్రంప్తో మాకు స్నేహ సంబంధాలు ఉన్నాయంటున్నారు. అమెరికా ఆంక్షల కారణంగా అటు వ్యాపార పరంగా అన్ని రకాలుగా భారతదేశానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో ఇప్పుడు దేశంలోనే అంతర్లీనంగా యువతలో ఉన్న నిరుత్సాహం అగ్నిపర్వతంలా మారి ఆ లావా బయటకు వస్తుంది. దీన్ని మీరు కాయకల్ప చికిత్స చేసే ఆలోచన చేస్తారా? మరి కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతారా? కాంగ్రెస్ మాత్రమే మీకు ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారు సరే, కానీ ఇక్కడ మరొక కాక్రోచ్ జనతా పార్టీ లాంటి యూత్లో కూడా ఒక పొలిటికల్ అవేర్నెస్ వస్తుంది. రాజకీయంగా పార్టీ రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కొన్ని గంటల్లో లక్షలాది మంది మరి కాక్రోచ్ జనతా పార్టీకి ఆకర్షితం అవడము. సో ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ లేకుంటే ఎంఐఎంఓ ఇంకేదో పార్టీ కాదు, మీకు ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షంగా యువత తయారవుతోంది. దీన్ని మీరు ఎట్లా నివారిస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కనుక, ఇంకా మిగతా డిమాండ్లకు కూడా మీరు ఒప్పుకున్నారు కనుక, సో ఆ ఉద్యమం అయితే చల్లారింది. కానీ ఇన్ ఫ్యూచర్లో మీరు దేశ యువత కోసం ఏం చేయబోతున్నారు, ఏం చెప్తారు చెప్పండి. మల్లికార్జున గారు సిగ్నల్ లేదు మీ దగ్గర. ఓకే, పవన్ గారు మీరు చెప్పండి. పవన్ గారు, ఇది నాట్ ఓన్లీ ఇది రాజకీయాలకు తర్వాత పార్టీలకు అతీతంగా యూత్లో వస్తున్న ఇది ఒక అసంతృప్తి, యూత్లో వస్తున్న చైతన్యము. ఈ చైతన్యం నాట్ ఓన్లీ విద్యార్థుల నుంచి వస్తున్న చైతన్యము, యూత్లో వస్తున్న చైతన్యం కనుక ఇది కాంగ్రెస్కి అనుకూలమా, బీఆర్ఎస్కి అనుకూలమా, లేకుంటే బీజేపీ వ్యతిరేకమా అనే వాదన కాసేపు పక్కన పెడితే, ఇటు తెలంగాణలో కూడా మరి 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ అధికారంలో ఉండే చెప్పిన ప్రకారం ఉద్యోగాల నియామకం పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మరి ఖచ్చితంగా మేము వచ్చిన 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ కూడా చేయట్లేదు, బయటికి వెళ్ళే దారులు మూసుకుపోతున్నాయి. అదే క్రమంలో ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తుంది? యూత్కు సంబంధించిన అసంతృప్తిని ఎట్లా మీరు మీ వైపు మలుచుకోగలుగుతారో ఏం చెప్తారు? అవును, ఎవరికో అనుకూలం కాదండి, దేశానికి అనుకూల పరిస్థితులు రాబోతున్నాయి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న 2 జాతీయ పార్టీలకు ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు మొన్నటికి మొన్న నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు ఉద్యమిస్తే వాళ్ళను ఉగ్రవాదులు అన్నారు. మళ్ళా క్షమాపణలు చెప్పి రైతుల చట్టాలను మళ్ళీ అది వెనక్కి తీసుకున్నారు. 700 మంది రైతుల చావులకు కారణమయ్యారు. మళ్ళా ఇప్పుడు 21 మంది నీటు విద్యార్థుల చావులకు కారణమయ్యి మళ్ళా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే పోరాటం చేస్తే ఇప్పుడు రాజీనామా చేపించి మళ్ళా వాళ్ళను విదేశీ శక్తులు అంటున్నారు. ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కటి ప్రజలంతా గమనిస్తున్నారు. ఏది సోషల్ మీడియాను మీరు వాడుకొని అధికారంలోకి వచ్చిందో అదే సోషల్ మీడియాను వాడి యువత మీకు కర్రు కాల్చి వాత పెట్టబోతుంది. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. ప్రత్యామ్నాయ శక్తులను ఎన్నుకోబోతున్నాయి. ఈ 2 జాతీయ పార్టీలు వద్దు, మాకు వీటితోటి విసిగి వేసారిపోయినమనేసి ఒక యువతలోనే కాదు, ప్రతి ఒక్క రైతుల్లో ఉన్నది, నిరుద్యోగుల్లో ఉన్నది, మహిళల్లో ఉన్నది, దేశానికే ముప్పు ఉన్నదని తెలుసుకున్నారు. రేపు రాబోయే రోజులు మంచి రోజులే అనుకుంటున్నాము. ఈ కాక్రోచ్ జనతా పార్టీయే కానివ్వండి, ప్లస్ యువత రాజకీయాలకు రావాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి. నిరుద్యోగ సమస్య కూడా అంటే పోవాలి అనేసి కోరుకుంటున్నాము. మేము ఇవ్వలేదు అంటున్నారు కదా, మేము ఎన్ని వాళ్ళు గణించినాము, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, చేసింది చెప్పుకోలేకపోయినాం. కానీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో నిరుద్యోగులు బయటకు వచ్చి వాళ్ళు ఏదైతే ధర్నాలు చేస్తే, రాస్తారోకాలు చేస్తే వాళ్ళను లాఠీలతోటి కొడతారు. మరి ఢిల్లీలో వాళ్ళు నీటి పేపర్ కోసం కొడితే వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తారు. మరి వాళ్ళు చేసిన తప్పైతే మీరు చేసేది కూడా తప్పే కదా. ఇద్దరు చేస్తున్న తప్పే, ఇద్దరు చేస్తున్న 2 జాతీయ పార్టీలు చేస్తున్నాయి తప్పులే.
ఈ తప్పులకు వ్యతిరేకంగా యువత కొట్లాడుతూనే ఉంటది. మేము పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాం. ఏ విషయంలోనైనా కానీ, నీళ్ల విషయంలోనైనా కానివ్వండి, రైతుల విషయంలోనే కానివ్వండి, రాష్ట్ర విషయంలోనే కానీ, దేశ విషయంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్య విషయంలో కానివ్వండి. ఒక బిడ్డని అంటేనే వాళ్ళకు ఇంట్లో ఒక బిడ్డ ఉంటే, నా చెల్లె కూడా ఏంది కేసీఆర్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలలో ఏంది నీట్ పరీక్ష రాసే ఇప్పుడు MBBS 3rd year అవుతుంది. ఆ విద్యార్థులు ఏ విధంగా చదువుతారు, 18 గంటలు చదివితే తప్ప వాళ్ళకి సీట్లు రావు. అట్లాంటి వాళ్ళను మానసిక క్షోభకు గురి చేసిన మోడీ ప్రభుత్వము కూకటి వేళ్లతో ఈ దేశంలోనే పోతుందని కోరుకుంటున్నా నేనైతే. ఓకే భవాని గారు, ఇదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ఒక ఆరోపణ చేస్తుంది. గతంలో గ్లోబరీనా సంస్థ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరీనా సంస్థ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా మరి ఆ పేపర్ లీక్ కావడం కావచ్చు, ఇలాగే ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన, ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదమే కదా. మరి అప్పుడు ఎవరు రాజీనామా చేయలేదని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి, మంచి క్వశ్చన్ అడిగిండ్రు. మాకు పట్టిన పెద్ద దరిద్రం ఏదన్నా ఉన్నదనంటే అది TSPSC. అప్పుడే రద్దు చేసి ఉంటే ఆ దరిద్రము ఇంతటి దాకా రాకపోతుండే. ఇంకొకటి, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. మరియు దాన్ని అంటే మేము ఎక్కడ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టినాం. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలోజీ యూనివర్సిటీని పోయా ఎడ్యుకేట్ అనేసి పేరు మార్చుకొని దానికే ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో కూడా 3 యూనివర్సిటీలను దానికే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, మరి మీరు ఇచ్చిన ఎక్కడికి పోతాయండి? ఇదంతా అప్పుడు జరిగింది, అయిపోయింది. మేము ఆల్రెడీ ఆ బాధను అనుభవిస్తున్నాము. మాకు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చిండ్రో కూడా మేము ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇది రావద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నాం మేము. ఓకే మల్లికార్జున్ గారు, మీ దగ్గర సిగ్నల్ ఉందా? చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఇక మీరేం మాట్లాడతారు? స్పష్టంగా ఒకటి చెప్తున్నాను సార్, మీరు ప్రతి పాయింట్ కి నేను సమాధానం చెప్తాను సార్. నిజంగా